మంచిర్యాల జిల్లా చెన్నూరులో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. పాత బస్టాండ్ ప్రాంతంలో 3 రోజుల క్రితం వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును చోరీ చేశాడు దొంగ. ఈ కేసులో అంతర్జిల్లా నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు డీసీపీ భాస్కర్. 2 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు. కేసు పురోగతిలో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందించి అభినందించారు డీసీపీ భాస్కర్. వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాటగలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమె బంగారు పుస్తక తాడిని తెంపుకొని పోవడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ చేసిన పుస్తకాన్ని తీసుకొని ఇంకా అతన్ని విచారిస్తే అతని యొక్క వివరాలు సిద్దిపేట పట్టణానికి చెందినవాడు. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయి. ఈయన యొక్క మోడస్ ఆపరేండి ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడము, ఒక పెద్ద మనిషి లెక్క, ఒక యువకుడు లెక్క టక్ చేసుకోవడము, మంచి షూ వేసుకోవడము. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ వాళ్ళు నిర్మానుష్య ప్రదేశము లేకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఒక 15 రోజుల క్రితము బెజ్జంకి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన కేసులో పోయి 15 రోజుల క్రితమే జైలు నుంచి వచ్చి మన చెన్నూరులో చేయడం జరిగింది. ఇమీడియట్లీ టీము ఫామ్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి జైలుకు పంపిస్తున్నాము.